కనిపిస్తున్నవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. మన దగ్గర ఆర్టీసీ బస్సు అవి ఉంటాయి కదా ఇండియాలో, అలాగే ఇక్కడ దుబాయ్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అలా ఉంటాయి. కనిపిస్తున్నది గ్లోబల్ విలేజ్ ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి. ఇది బయట సైడ్ సరౌండింగ్ ఇలా డే టైంలో ఎలా ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా. కనిపిస్తున్న వైట్ బస్సులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఇవి ట్యాక్సీస్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ట్యాక్సీస్ అవి పార్కింగ్ ఉంటాయి. మనకు కావాలంటే ట్యాక్సీ మీద కూడా రావచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్. మనకి ఏదైనా సమాచారం కావాలంటే ఇది చెప్తారు. వస్తే ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఈ జనాలు కన్వాయల్ కార్డు ఉంటుంది, ఆ కార్డు యూజ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటారు. అందులో రీఛార్జ్ చేస్తారు. మొబైల్ మనం సిమ్ కార్డ్కి అలా రీఛార్జ్ చేసుకుంటాము, అలా రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకుంటారు. మీకు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తాము. చాలామంది విజిట్ చేస్తారు. ఇది మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ అన్ని గ్లోబల్ అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు వాళ్ళ కల్చర్స్, తర్వాత అట్మాస్ఫియర్స్, ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయి. డే టైం కంటే నైట్ టైం ఇది లుకింగ్ చాలా బాగుంటుంది. మీకు నైట్ కూడా చూపిస్తాను. ఇది పార్కింగ్ P1, పార్కింగ్ 1. సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ప్రజలకి సెక్యూరిటీ, రోడ్ క్రాసింగ్కి వాటికి కూడా ఫెసిలిటీస్ అయ్యి, జెబ్రా క్రాసింగ్స్ అవి లైన్స్ మంచిగా అరేంజ్ చేస్తారు. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వెళ్తాం. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్ డ్రైవర్స్ వాళ్ళు కూడా జనాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు రోడ్డు క్రాస్ చేయడానికి. అట్లా కూడా